హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? మా ఈరోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చేటప్పటికల్లా రీసెంట్లీ మీకు గెస్ట్ పేపర్స్ ఇచ్చిన తర్వాత రిపీటెడ్లీ వినబడుతున్న ఆన్సర్ ఏంటంటే, సార్ ఈ గెస్ట్ పేపర్స్కి మాకు సొల్యూషన్స్ కూడా కావాలి, ప్లస్ దాన్ని ప్రాపర్లీ రిప్రజెంట్ చేసే డిస్కషన్ కూడా కావాలి. సో దట్ ఏవైతే మేము ఇంతకుముందు ప్రీవియస్లీ ప్రాపర్లీ రిప్రజెంట్ చేయకో, లేదా రాయాల్సిన ఆన్సర్ ప్రాపర్లీ రిప్రజెంట్ చేయకో, ఏవైతే మేము మార్క్స్ లాస్ అయ్యామో లేదా ఫెయిల్ అయ్యామో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి కంప్లీట్లీ వాటి యొక్క క్లాస్ డిస్కషన్ కావాలి. ప్లస్ 2 మార్క్స్ 1 మార్క్ చాయిస్ లేని వాటి యొక్క ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలి మాకు. ఇవన్నీ అడుగుతున్నారు. నా యాక్చువల్లీ ఇవన్నీ కూడా మీకు ఏం ప్రొవైడ్ చేయాలి, ఎలా ప్రొవైడ్ చేయాలి, అండ్ ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే, గెస్ట్ పేపర్స్ డిస్కషన్ దాకా చాలామంది చూసుకున్నారు. కానీ ఈ గెస్ట్ పేపర్ డిస్కషన్లో వచ్చేటప్పటికల్లా చాలామంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు, యాక్చువల్లీ నేను ఈ 3 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ని టీచ్ చేస్తాను, వేరాస్ గెస్ట్ పేపర్స్ వచ్చేటప్పటికల్లా అన్ని సబ్జెక్ట్స్కి ఇస్తున్నానని. నాన్న ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేటప్పటికల్లా నేను మెయిన్ స్ట్రీమ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 అప్ టు అడ్వాన్స్ లెవెల్ దాకా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఈ 3 సబ్జెక్టు నేను టీచ్ చేస్తాను. ప్లస్ నా దగ్గర బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా మీ సెకండ్ లాంగ్వేజ్, అది సాంస్క్రిట్ కానివ్వండి, తెలుగు, హిందీ కానివ్వండి, 3 ఏది తీసుకున్నా దాని యొక్క క్లాసెస్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన క్లాసెస్ మన దగ్గర జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ర్యాండమ్లీ ప్రిపేర్ చేస్తున్న గెస్ట్ పేపర్స్ కాదు, కంప్లీట్లీ సబ్జెక్టు నాలెడ్జ్తో ఏ కాన్సెప్ట్ నుంచి ఈ సంవత్సరం ఏ ప్యాటర్న్లో క్వశ్చన్ వచ్చేలా ఉంది అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ ఇస్తున్న క్వశ్చన్ పేపర్స్. పాయింట్ క్లారిటీ వచ్చిందా? రెండోది, ఆన్సర్ డిస్కషన్ చేస్తే ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకేనా? సపోజ్ ఈ క్వశ్చన్స్ తీసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ సెంటర్ లైస్ ఆన్ 1 లైన్. యాక్చువల్లీ మీకు సర్కిల్స్ చాప్టర్ నుంచి, దట్ ఈస్ కోనిక్ సెక్షన్ నుంచి సర్కిల్స్ పార్ట్లో 8 మార్క్స్కి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. దాంట్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పటికల్లా 2 విధాలుగా అడుగుతున్నాడు. ఒకటి, 3 పాయింట్స్ ఇచ్చేసి ఆ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతున్న ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయడం, లేదు 2 పాయింట్స్ ఇచ్చేసి దాని యొక్క సెంటర్ either లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, లేదా పర్టికులర్ లైన్ ఈక్వేషన్ ఇచ్చేసి దాని మీద ఉంటుందని ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా అదే టైప్. నా దీన్ని 8 మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా ఎలా సాల్వ్ చేసుకోవాలంటే, యాక్చువల్లీ దీనిలో 4 పార్ట్స్ కంపల్సరీ రావాలి. ఫస్ట్ది, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ నువ్వు ఎలా తీసుకుంటున్నావు. రెండోది, దానిలో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి జీ కామా ఎఫ్ కామా సిలో ఈక్వేషన్స్ ఎలా రాబడుతున్నావు అండ్ వాటి నుంచి జీ కామా ఎఫ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నావు అండ్ హెన్స్ సి వాల్యూ ఎలా వస్తుంది. ఈ మూడింటిని తీసుకెళ్లి మళ్ళీ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎలా వస్తుంది. క్లియరా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం రాసేటప్పుడు దీని యొక్క 8 మార్క్స్ రావాలి అంటే ముందు మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తెలియదు కాబట్టి లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ బి x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని 1 అనుకోండి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా? మనం దాన్ని అస్యూమ్ చేసుకుంటున్నాం. నౌ ఇక్కడ ఇది 2, -3 అనే పాయింట్స్ నుంచి -4, -5 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. వేరాజ్ దీని యొక్క సెంటర్ c = -g, -f 4x + 3y + 1 = 0 అనే దాని మీద ఉందంట. క్లియరా? 1 by 1 సాల్వ్ చేయండి. నౌ ఫస్ట్ది, యాజ్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ద పాయింట్ 2, -3 అని చెప్పేశాడు. అవునా? అంటే ఇది ఈ లైన్ ని సాటిస్ఫై చేస్తుంది అని. దాని మీనింగ్ ఏంటంటే ఈ సర్కిల్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే x, yలు ఉన్నాయో ఆ ప్లేస్ లో 2, -3ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, x, yలు వెళ్ళిపోయి gfc ఈ 3 కదా వేరియబుల్స్, వాటిలో మీకు ఈక్వేషన్ ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 2² -3² 2g × 2 2f × -3 + c = 0. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2² ఏమో 4 అవుతుంది, 3² -3ని స్క్వేర్ చేసినా కూడా మనకు ప్లస్ ఏ వస్తుంది. కాబట్టి ఆర్డర్లో కనుక రాసినట్టయితే ముందు జీని రాయండి, తర్వాత ఎఫ్ని రాయండి, +c ఈ కాన్స్టెంట్ దాకా రాశారు. తర్వాత కాన్స్టెంట్ ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఓవరాల్గా 13 = 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. G, F, C లో ఫస్ట్ పాయింట్ పాస్ అవుతా ఉన్నట్టయితే
ఫస్ట్ ఈక్వేషన్ జీ కమ ఎఫ్ కామా సిలో వచ్చింది. అలాగే సెకండ్ ఇది యాజ్ 1 పాసెస్ త్రూ సెకండ్ పాయింట్ ఇచ్చేసాడు ఎంత -4, 5 కరెక్టేనా. దాన్ని డైరెక్ట్లీ కనుక రాసినట్టయితే ఎంత వస్తుంది 2 times దట్ ఈస్ -8g 2 times 5 దట్ ఈస్ 10f ప్లస్ సి ప్లస్ వీటి యొక్క స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 16 + 25 ఎంత అవుతుంది +41 = 0. క్లియరా. సో 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి జీ కమ ఎఫ్ కామా సిలో నీకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. నౌ వీటిని కనుక కంపేర్ చేసినట్టయితే రెండిట్లో కూడా జీ కమ ఎఫ్ కోఎఫిషియంట్ మారుతూ ఉంటాయి కానీ సి మాత్రం సేమ్ ఉంటుంది, అవునా. సో సిని కనుక మీరు క్యాన్సిల్ చేసేసారు అంటే జీ కమ ఎఫ్ లో ఒక ఈక్వేషన్ వస్తుంది. నౌ సాల్వింగ్ 2 and 3 కాబట్టి -8g + 10f + c + 41 = 0. రెండోది వచ్చేటప్పటికల్లా 4g -6f + c + 13 = 0. దీనిలో సి గారు క్యాన్సిల్ అవ్వాలి అంటే రెండిట్లోనూ ప్లస్లో సి ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో నుంచి సెకండ్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సెకండ్ దాని యొక్క ఈక్వేషన్ లో సైన్లు మారుతాయి కాబట్టి ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ చేస్తారు. రిమైనింగ్ పార్ట్ చూడండి -8 -4 -12g ప్లస్ ప్లస్ దట్ ఈస్ ప్లస్ 10 + 6 16f సి క్యాన్సిల్ అయిపోయింది. 41 లో నుంచి 13 కనుక సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 28 = 0. ఫస్ట్ పార్ట్ మైనస్ లో వచ్చింది కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని 4 టేబుల్తో కనుక డివైడ్ చేసుకున్నట్టయితే -4 తో డివైడ్ చేస్తున్నాను 12 లో 3 times పోతుంది కాబట్టి 3g 16 లో -4 చేసుకుంటే -4f దీనిలో వచ్చేటప్పటికల్లా -7 = 0. ఆర్డర్లో కనుక తీసుకున్నట్టయితే ఇది ఈక్వేషన్ 4. ఒక్కసారి చూసుకోండి సార్ మీరు 2, 3ని సాల్వ్ చేసి జిఎఫ్లో ఈక్వేషన్ తీసుకురావడానికి రీజన్ ఏంటి? మనం 3 వేరియబుల్స్ని ఒకేసారి ఫైండ్ అవుట్ చేయలేం, దట్ ఈస్ జిఎఫ్సి. కాబట్టి ముందు జీ కామా ఎఫ్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సిని క్యాన్సిల్ చేయాలి. సో రెండిట్లోనూ సి కామన్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేశాను. నో జీ కామా ఎఫ్ లో నీకు ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి? ఒకటే ఈక్వేషన్. మరి రెండో ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? జాగ్రత్తగా ఇక్కడ చూసుకోండి. సెంటర్ ఈ లైన్ లో ఉంటుంది అన్నాడు కాబట్టి -g, -f దాన్ని సాటిస్ఫై చేస్తుందనేగా తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేశారు అంటే -4g -3f + 1 = 0 is the నెక్స్ట్ ఈక్వేషన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సెంటర్ ఆ లైన్ మీద ఉంది కాబట్టి జీ కామా ఎఫ్ లో ఒక ఈక్వేషన్ వచ్చింది. 2 పాయింట్ ద్వారా పాస్ అవుతున్నావు కాబట్టి జీ కామా ఎఫ్ కామా సి లో 2 ఈక్వేషన్ తీసుకున్నావు, వాటి నుంచి సిని ఎలిమినేట్ చేస్తే రెండో ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు నీకు జీ కామా ఎఫ్ 2 వేరియబుల్స్ లో యూ విల్ హ్యావ్ 2 ఈక్వేషన్స్ కరెక్టేనా. వాటిని YCXY మెథడ్ లో సాల్వ్ చేశారనుకోండి డైరెక్ట్లీ జీ కామా ఎఫ్ వాల్యూస్ వచ్చేస్తాయిగా. ఆ జీ కామా ఎఫ్ వాల్యూస్ తీసుకొచ్చి రెండిట్లో ఏదో ఒక దానిలో పెడితే సి వచ్చేస్తుందిగా. జిఎఫ్సి 3 తెలుసు, తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయిపోతుంది. 8 మార్క్స్ 8 మార్క్స్ పడిపోతుంది. క్లారిటీ వచ్చిందా? నౌ సాల్వ్ చేయండి. ఏం సాల్వ్ చేస్తారు? సాల్వింగ్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5ని సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తారు? YCXY మెథడ్. YCXY మెథడ్ అంటే ముందు కోఎఫిషియంట్ ఆఫ్ ఎఫ్ ముందు రాసుకోవాలి, తర్వాత కాన్స్టెంట్ రాయాలి, తర్వాత జీ రాయాలి, మళ్ళీ ఎఫ్ రాయాలి. దట్ ఈస్ మధ్యలో ఉన్న దాంతో స్టార్ట్ చేయాలి. కాబట్టి YCXY మెథడ్ కనుక సాల్వ్ చేసినట్టయితే -4 -7 3 -4 నెక్స్ట్ దానిలో -3 1 -4 -3 ఫస్ట్ దాని నుంచి జీ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ దాని నుంచి ఎఫ్ వాల్యూ వస్తుంది, లాస్ట్ ది కాన్స్టెంట్. దేర్ ఫోర్ జీ డివైడెడ్ బై -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3 7s are 21 కాబట్టి హియర్ యూ విల్ గెట్ 21. ఓకేనా? ఎలా చేస్తారు? ఏడి మైనస్ బీసీ దట్ ఈస్ దీన్ని దీంతో మల్టిప్లై చేసి మైనస్ దీన్ని దీంతో సబ్ట్రాక్ట్ చేయండి. క్లారిటీ వచ్చిందా? అలాగే రెండోది ఎఫ్ డివైడెడ్ బై -7 ఇంటూ -4 దట్ ఈస్ 28. 3 1s are 3 మైనస్ చేస్తున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై -9 ఇది ప్లస్ అయిపోతుంది కాబట్టి
-16. ఓకేనా? ఎంత వచ్చింది? G divided by -25 F divided by 25 is equal to 1 divided by -25. ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళి లాస్ట్ కాన్స్టెంట్ దాంతో కంపేర్ చేయండి, G వాల్యూ వచ్చేస్తుంది. ఎలా? దీన్ని దీంతో కంపేర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే G is equal to -25 by -25. 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే Fను కూడా తీసుకెళ్ళి కంపేర్ చేస్తే F is equal to 25 by -25, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -1. YCXY మెథడ్ అర్థమైనట్టేనా? సో దీని నుంచి ఏం చేశారు? GF వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేశారు. వన్స్ GF వచ్చేసిందో C వాల్యూ కావాలిగా, దానికోసం ఏం చేసుకుంటావు? సెకండ్ ఈక్వేషన్ లోనో థర్డ్ ఈక్వేషన్ లోనో రెండిట్లో ఏదో ఒక దానిలో దాన్ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసుకో. క్లారిటీ వచ్చిందా? సో చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ 4 into 1 -6 into -1 plus C plus 13 is equal to 0. Therefore ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 10 ప్లస్ 13 23 అయింది. Therefore C is equal to +23 అటు వెళ్ళిపోతే -23 అయిపోయింది. సో G వాల్యూ వచ్చేసింది, F వాల్యూ వచ్చేసింది, C వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? లాస్ట్ లో ఆన్సర్ ని రిప్రజెంట్ చేయి, నీకు కావాల్సిన 8 మార్క్స్ వచ్చేస్తాయి. సో తీసుకెళ్లి సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ G, F, C in equation 1, that is x square plus y square plus 2 into G. G value ఎంత? 1 into x plus 2 into F -1 కాబట్టి into y plus C, that is 23 is equal to 0. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి రాయండి. x square plus y square plus 2 1s are 2x minus 2y -23 is equal to 0 is the required equation of circle. Hence last లో ఆన్సర్ ని రిప్రజెంట్ చేయండి. Hence the required equation of circle is x square plus y square plus 2x minus 2y minus 23 is equal to 0. ఇలా ఆన్సర్ ని రిప్రజెంట్ చేసి దానికి నీట్ గా బాక్స్ కొట్టండి. మీకు కావాల్సిన 8 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. ఎందుకు? నేను సాల్వ్ చేసిన మెథడ్ ఇట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్టివ్ మెథడ్, ఇట్ ఈస్ ద డిస్క్రిప్టివ్ మెథడ్. ఏదైతే టెక్స్ట్ బుక్ లో మీకు ప్రిస్క్రైబ్ చేయబడిన మెథడ్ ఉందో అదే మెథడ్ లో ప్రాబ్లమ్ ని ఈ విధంగా సాల్వ్ చేస్తేనే నీకు 8 మార్క్స్ పడతాయి. ఓకేనా? మొన్న జరిగిన ఫస్ట్ అటెంప్ట్ దానిలో ఫస్ట్ ఇయర్ దానిలో మారిన ఎన్సీఆర్టీ ప్యాటర్న్ లో స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యి టెక్స్ట్ బుక్ మెథడ్ ఏదో తెలియక ఆబ్జెక్టివ్ మెథడ్ లో సాల్వ్ చేసి మార్క్స్ ని లాస్ చేసుకున్నాడు. ఇలా ఇందులో చేస్తే మనకు మార్క్స్ పడతాయి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తే మనకి స్టెప్ వైజ్ ఎక్కడ కూడా మార్క్స్ ని సబ్ట్రాక్ట్ చేయకుండా మనకి ఓవరాల్ గా మార్క్స్ ఇస్తాడు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా తెలిసి ఉంటేనే రేపు మనకి బోర్డ్ ఎగ్జామ్ దానిలో 10% మార్క్స్ ని గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఓన్లీ. అంటే మనం ఒక క్వశ్చన్ ని కనుక డిస్కషన్ లోకి తీసుకొస్తే దాని యొక్క డిస్కషన్ ఎలా ఉంటుంది, ఆన్సర్ రిప్రజెంట్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది, ఇది మొత్తం మీకు తెలియడానికి దీనికి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? నౌ ద పాయింట్ ఇది వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఒక పాయింట్ ని గమనించండి. ఏదైతే బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ కోసం మన ఇన్స్టిట్యూట్ లో అయితే కనుక షార్ట్ టర్మ్ కోర్స్ రన్ అవుతుంది. డైరెక్ట్లీ స్టూడెంట్ ఫిజికల్లీ ప్రెజెంట్ అయి ఉంటాడు. అండ్ ఆ స్టూడెంట్ కి ఈ మధ్యలో ఉన్న మనకి 30 days ని యూటిలైజ్ చేసుకుంటూ ఇనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని అండ్ గెస్ట్ పేపర్స్ ని నేను దగ్గరుండి సాల్వ్ చేయించి రేపు మళ్ళీ బెటర్మెంట్ ఎగ్జామ్ దానికి తనని 10% మార్క్స్ ని గెయిన్ చేసుకునేలాగా ప్రిపేర్ చేయబెట్టడం జరుగుతుంది. అవునా? నా దీంతో పాటే ఆన్లైన్ లో సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఆన్లైన్ లో గెస్ట్ పేపర్స్ పెడుతున్నాను. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాను, ఆన్లైన్ లో గెస్ట్ పేపర్స్ అయితే సప్లై చేయగలను, కానీ దాని యొక్క కంప్లీట్ ఆన్సర్స్ అండ్ అడిషనల్ 2 మార్క్స్ అంటే సైమల్టేనియస్లీ ఈ షార్ట్ టర్మ్ కోర్స్ అయితే ఎలా అయితే ఉంటుందో ఫిజికల్లీ ప్రెజెంట్ అయ్యేది ఆన్లైన్ లో అటువంటి కోర్స్ కనుక నీకు కావాలి అనుకుంటే విత్ ఏ నామినల్ ఫీ అమౌంట్ నువ్వు ఆ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. ఆ కోర్స్ వచ్చేటప్పటికల్లా రేపు నీకు 3rd దట్ ఈస్ 3వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటుంది. సో దాని 3వ తేదీ నుంచి నీకు ఆల్మోస్ట్ 21st దాకా తీసుకుంటే అబౌట్ 17 days ప్రిపరేషన్ ఉంటుంది. దాంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, గెస్ట్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ ఏముంటాయి, దాంతోపాటు అడిషనల్ క్వశ్చన్స్ ఏమేం కావాలి, అవన్నీ కూడా కోర్సులో భాగంగా నీకు వస్తాయి. ఓకేనా? ఒకసారి కనుక కోర్స్ చూసుకున్నట్టయితే
సో దీనిలో మెయిన్ కోర్స్ వచ్చేటప్పటికల్లా మనం మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ మూడుకి సంబంధించిన గెస్ట్ పేపర్స్, 3 గెస్ట్ పేపర్స్ యొక్క ఆన్సర్స్ ప్లస్ ఎడిషనల్ 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా విత్ అన్ ఎక్స్ప్లెనేషన్ దీనిలో వస్తుంది. ఇది మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా 100% మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అండ్ ఎవరెవరైతే మన ద్వారా చదువుకోవాలి కానీ దూర ప్రాంతాల నుంచి చదువుకోవాలి, ఇన్స్టిట్యూట్ దాకా రాలేరు అనుకున్న స్టూడెంట్స్ కోసం. ఓకేనా? కాబట్టి ఈ ఆన్లైన్ కోర్స్ యొక్క కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సో ఇది బేసికల్లీ షార్ట్ టర్మ్ కోర్సు ఫర్ ద జూనియర్ ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2026 దీనికోసం. ఓకేనా? దీనిలో మెయిన్ గా వచ్చేటప్పటికల్లా కోర్స్ స్ట్రక్చర్ లో గెస్ట్ పేపర్స్ యొక్క సొల్యూషన్ డిస్కషన్ ఉంటుంది. సో ఏవైతే మీకు సబ్జెక్ట్ వైజ్ 3 గెస్ట్ పేపర్స్ యూట్యూబ్ ద్వారానే అందిస్తానంటున్నాను, ఆ మాట నుంచి నేనైతే తప్పను. మీకు గెస్ట్ పేపర్స్ అయితే మాత్రం దీనిలోనే ఇస్తాను. ఓకేనా? కాకపోతే వాటి యొక్క డిస్కషన్, ఎక్స్ప్లెనేషన్, క్లాసెస్ అన్ని కూడా మీకు షార్ట్ టర్మ్ కోర్స్ దాంట్లో దట్ ఈస్ త్రూ యాప్ ద్వారా జరుగుతుంది. మీకు తెలుసో లేదో మనకి యాప్ ఉంది, దట్ ఈస్ సేమ్ ఇదే పేరుతో కాసిం సార్ క్లాసెస్ అనే పేరుతో ఆండ్రాయిడ్ స్టోర్లో మీకు యాప్ ఉంటుంది. దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు డైరెక్ట్లీ కోర్స్ దానిలో జాయిన్ అయ్యి ఏదైతే నామినల్ ఫీ పేమెంట్ చేయాలో చేసేస్తే మీకు రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది. దాని ద్వారా మీరు క్లాసెస్ అన్ని కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? దీనిలో మెయిన్ గా చూసుకుంటే కనుక గెస్ట్ పేపర్స్ యొక్క డిస్కషన్ అంటే సొల్యూషన్స్ యొక్క డిస్కషన్, రాసే పద్ధతి ఇవన్నీ కూడా దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆ ఆన్సర్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఆల్రెడీ మీకు ఇందాక 2 పాయింట్స్ ఒక లైన్ ఇచ్చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ద్వారా డిస్కషన్ చేసుకుంటూ వచ్చాం. సేమ్ అదే ప్యాటర్న్ లో ఈవెన్ 1 మార్క్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయినా కూడా అదే ప్యాటర్న్ లో డిస్కషన్ అవుతుంది. ఎలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. రెండోది, నువ్వు రాసేది పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ఎలా ఉండాలి, సో దట్ మనకి ఫుల్ మార్క్స్ పడే విధంగా. రెండోది పీడిఎఫ్ సపోర్ట్, వాటి యొక్క ఆన్సర్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. డైరెక్ట్లీ వాటిని మీరు డైరెక్ట్లీ ఆన్సర్స్ చెక్ చేసుకునేవు అంటే మీకు డిస్కషన్ ఉంటుంది, సైమల్టేనియస్లీ దాన్ని పీడిఎఫ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ప్లస్ ఎడిషనల్లీ ఎందుకంటే 2 మార్క్ 1 మార్క్ క్వశ్చన్స్ కి చాయిస్ లేదు కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా సరిపోవు గెస్ట్ పేపర్స్ లో మాత్రమే అనే ఉద్దేశంతో ఎడిషనల్ క్వశ్చన్స్ అన్ని కూడా దీనిలో అందించడం జరుగుతుంది. అండ్ విత్ డిస్కషన్ వాటి యొక్క క్లాసెస్ ని కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ వాళ్ళకి తీసుకున్న ఈ షార్ట్ టర్మ్ కోర్స్ లో భాగంగా వస్తాయి. అండ్ దీనిలో మనం మెయిన్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 దానికి సంబంధించి షార్ట్ టర్మ్ కోర్స్ అందించడం జరుగుతుంది. మెయిన్లీ దీనిలో ముందే చెప్తున్నాను 3 గెస్ట్ పేపర్స్ యొక్క డిస్కషన్ ఉంటుంది. ప్లస్ దాంతో పాటు అడిషనల్ గా ఇచ్చే 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రిపరేషన్ మీకు టిల్ రేపు ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా జరుగుతాయి. ఓకేనా? నా కోర్స్ ఫీ ఎలా ఉంటుంది, కోర్స్ ఫీ వచ్చేటప్పటికల్లా పర్ సబ్జెక్ట్ కి ఇట్ ఈస్ 3000 నామినల్ ఫీజుతో మీకు కోర్సును అందించడం జరుగుతుంది. దానిలో విడివిడిగా తీసుకుంటే మ్యాథ్స్ 3000, ఫిజిక్స్ 3000, కెమిస్ట్రీ 3000. బయాలజీ వాళ్ళైతే కనుక ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోవచ్చు. వేరే ఎంపీసీ వాళ్ళకైతే కనుక మీరు ఏవేవైతే బెటర్మెంట్ రాస్తున్నారో మీకు ఏ సబ్జెక్ట్ అయితే రిక్వైర్మెంట్ ఉందో, ఓకేనా, నాకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు, ఆన్సర్స్ అన్ని దగ్గర అవైలబుల్ ఉన్నాయి, నాకు డిస్కషన్ అవసరం లేదనుకుంటే కనుక మీకు యూట్యూబ్లో డైరెక్ట్లీ గెస్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, వాటిని ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరెవరికైతే ఇంతకుముందు క్లాసెస్ అందలేదో ఇక్కడ మీరు చదువుతున్న కాలేజ్లో ఆ క్లాసెస్ కూడా కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి, మాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే ఈ మెయిన్గా కోర్స్ అనమాట. ఓకేనా? సో ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికల్లా 3000 రూపీస్. మీరు ఏ సబ్జెక్ట్స్ రాస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని మీరు చూస్ చేసుకోండి, అకార్డింగ్లీ ఆ కోర్స్ దానికి మూవ్ అవ్వండి. ఓకేనా? నా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కింద 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. ఓకేనా? ఇవి 2 కూడా మన ఆఫీస్ ఫోన్ నెంబర్స్, అకాడమీ ఫోన్ నెంబర్స్. మనకి ఆల్రెడీ ఆఫ్లైన్ సెంటర్ ఉంది తెలుసు కదా, రామానుజన్ అకాడమీ పోరంకి, దట్ ఈస్ విజయవాడలో ఉంటుంది. నో అక్కడ ద్వారా మాత్రమే మీకు ఈ కోర్సులన్నీ కూడా అందరించడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఈ 2 కాంటాక్ట్ నెంబర్లో దేనికైనా మీరు కాంటాక్ట్ చేసి మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ కానీ, పేమెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి కానీ, లేదా రిమైనింగ్ ఏ క్వెరీస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్లీ దానికి కాంటాక్ట్ చేసి అడగవచ్చు. క్లియరా? సో ఇది షార్ట్ టర్మ్ కోర్స్, దట్ ఈస్ ఎవరెవరైతే బెటర్మెంట్, సప్లిమెంటరీ క్లాసెస్ కోరుకుంటున్నారో వాళ్ళకి అందిస్తున్న షార్ట్ టర్మ్ కోర్స్. అండ్ కోర్స్ వచ్చేటప్పటికల్లా రేపు 3rd, దట్ ఈస్ 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇన్ బిట్వీన్ మీరు కోర్స్ని పర్చేస్ చేయొచ్చు.
క్లియరా? ఫీ పేమెంట్ ఎంత ఉంటుంది అది మొత్తం కూడా డీటెయిల్స్ దీనిలో ఇచ్చాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి అడగండి. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.